అందరి నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే అప్పులు చాలా అయ్యాయి గురుగారు. అప్పులు తీర్చలేక బాధపడుతున్నాము, ధనం రాక బాధపడుతున్నాం. ఎందుకంటే అప్పులు తీర్చాలంటే మీ చేతికి ధనం రావాలి కదండి. ధనం రాక మీరు అప్పులు కట్టలేక మీ మనసులో మీరు బాధతో ఉన్నారు. అయితే మీకు ఇప్పుడు ఏంటంటే మీకు శుక్ర కటాక్షం కావాలి, గురు కటాక్షం కావాలి. ఈ రెండు గ్రహాలు. ఎందుకంటే శుక్రుడు అంటే మనకు ధనం రావడానికి, ఆకర్షణ శక్తి పెంచడానికి. గురువు అంటే మనకి ఏంటంటే గురుబలం ఉందనుకోండి, మన పనులన్నీ సక్సెస్ అవుతాయి. శుక్రగ్రహం తర్వాత గురుగ్రహం కటాక్షం కావాలంటే ఇప్పుడు నేను ఏం చెప్తానో మీరు వినండి. మీరు ఏం చేయాలనంటే మీరు 1 కేజీ ఆలుగడ్డలు తెచ్చుకోండి. ఒక కేజీ ఆలుగడ్డలు తీసుకొచ్చి దాన్ని 2 భాగాలు చేయండి. 2 భాగాలు చేసి పసుపు తీసుకొని ఇటువైపు 2 భాగాలు మీరు పసుపుని రుద్ది మీరు ఆ కేజీ ఆలుగడ్డలు మీరు తీసుకెళ్ళి గోశాలకు వెళ్ళండి, ఆవు ఉన్న కాడికి వెళ్ళండి, లేదా గుడికి వెళ్ళండి. అక్కడ ఆవులకు స్వయంగా మీరు తినిపించండి. దానివల్ల మీకు తొందరగా అప్పులు తీరుతాయి, మీకు ధనం కలిసి వస్తుంది. ధన్యవాదాలు. నమస్కారం.